హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇంకా వృద్ధాశ్రమాకి అయితే వచ్చాము. ఇక్కడే బెంగళూరులో అన్నగారు ఇంకా టీం కలిసి ఇంకొక 12 మంది మేము వచ్చాము ఇక్కడికి. ఇప్పుడే వచ్చి జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది వచ్చి. ప్రతి ఒక్కరు చూడండి, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరిని మీరు చూడండి ఫ్రెండ్స్. అనేకమైన వారు ఇళ్లలో నుంచి వాళ్ళని వద్దు, మాకు అక్కర్లేదు, ఇంకా మిమ్మల్ని మేము సాకలేమన్నవారు, ఇంకా రోడ్ సైడ్లో ఇక్కడ ఫుట్పాత్ల మీద కొనుక్కున్న వారిని ఇంకా అటోళ్ళందరినీ తెచ్చి ఇక్కడైతే ఇంక ఇల్లు చక్కగా అయితే చూసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి భోజనాలు, క్లీన్గా స్నానాలు అయితే వాళ్ళే చేపించి ప్రతిదీ ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా అయితే ఉంది లోపల ఆశ్రమం అయితే. ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి కాఫీ, టీ, మధ్యాహ్నం భోజనం, ఉదయాన్నే టిఫన్, సాయంకాలం అన్నము, రాగి సంగటి, కానీ ఇక్కడ మంచి స్పెషల్ ఫుడ్ని అయితే అందిస్తున్నారు. ఇక్కడ ఆ సిస్టర్, ఒక బ్రదర్ అయితే బాగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. మేము చూసాం కదా ప్రతిదీ లోపలికి వెళ్ళి. ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి మేము. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవారే. దగ్గర ఒక 25-30 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎటువంటి అవసరతలైనా, ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా వీళ్ళే చూసుకొని చక్కగా వాళ్ళని ఇంకా వాళ్ళకి ఉదయాన్నే లేపించి ప్రాక్టీస్ వాళ్ళతో ప్రతిదీ వేగా చేయించి ప్రతిదీ చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. చాలా సంతోషం వేసింది ఇక్కడికి వచ్చినాక. ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయినాక, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాక ప్రతి ఒక్కరిని ఆ రోడ్ సైడ్లలో ఆ పుట్టుపాతల మీద వదిలేసి వెళ్తారు చూడండి. వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కొడుకులు, కూతుర్లు అందరూ ఉంటారు, కానీ ఇక్కడికి ఎందుకు రావాల్సి ఉందంటే వాళ్ళకి మీకు అక్కర్లేదు అని తోసేసినప్పుడు వాళ్ళకి ఇంకేరే ఏ ఆప్షన్ లేక రోడ్ సైడ్లలో ఎక్కడెక్కడో ఉంటారు ఫ్రెండ్స్. కానీ అట్లాంటి వారిని వీళ్ళు వెతికి ఈ ఆశ్రమానికి తెచ్చుకొని ఇక్కడ వాళ్ళని చూసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళకి దేవుడు శక్తిని ఇచ్చి ఇంకా చూసుకోవడానికి దేవుడు సహాయం చేయని ఫ్రెండ్స్. మనందరం సపోర్ట్ చేద్దాం. మానిచ్చి అయితే ఇంకా కేక్ అయితే అన్నగారికి ఇచ్చారు. కేకు, కొంచెం బెడ్షీట్లు అయితే బెడ్షీట్ అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అన్న. కేక్ ఒకటైతే సెలబ్రేషన్ ఇంకా వాళ్ళ మధ్యలో ఒకటి పోయించాడు. అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. నా వల్ల నేనేం చేయలేదు ఫ్రెండ్స్, అన్నతో పాటు వచ్చాను అంతే. ప్రతి ఒక్కరు ఇలాంటి ఆశ్రమాలకి హెల్ప్ చేయండి. మా వల్ల అయిన హెల్ప్ అయితే మేము చేసాము. ఇంకంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వారిని చూస్తే కొంచెం ఫీలింగ్ ఇంకా మన హృదయంలో అయితే ఇలాంటి పరిస్థితుల్లో కానీ జనాలు ఉంటారని ఏం చేసే కుదరదు. ఒక్కొక్కరు అవసరాలు బట్టి, ఒక్కొక్కరు వాళ్ళు ఉండే స్థాయిని బట్టి ఇంకా వాళ్ళు చూపించుకోలేక ఇలాంటి వారిని అయితే ఇంకా రోడ్ సైడ్లలో అక్కడ ఇక్కడ వదిలేసిపోతారు. కానీ ఇక్కడున్న సిస్టర్ గారు, అన్నగారు, బ్రదరు ప్రతి ఒక్కరు వాళ్ళని చక్కగా చూసుకుంటూ వాళ్ళని పోషిస్తున్నందుకు ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మా అందరి తరపు నుంచి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ కంటే ఇంకేమీ నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సపోర్ట్ చేస్తే ఇంకా నేను ముందుకు మంచి మంచి వీడియోలతో రావడానికి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. అంతే. ఈరోజు అయితే ఇంకా చూసేసారు కదా, ఈ ఆశ్రమాకైతే, వృద్ధాశ్రమాకైతే వచ్చాము. చాలా చక్కగా అయితే వాళ్ళని ఇంకా నవ్వించి ఇంకా సిస్టర్ గారు అయితే ప్రతి ఒక్కరిని పలకరించాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి పేర్లు అయితే తెలుసుకున్నాం. అక్కడ ఒక ఆయమగానే ఉంది. చాలా సంతోషంగా యాక్టివ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళకి ఏమి దిగులు లేదు. మేము ఏంది ఇక్కడ ఉన్నాము, అసలు మా ఫ్యామిలీలు ఏంటి, మా కొడుకులు, కూతురు ఏమీ వాళ్ళకి అసలు పట్టింపే లేదు ఫ్రెండ్స్. అవన్నీ అసలు మైండ్లోనే లేవు వాళ్ళకి. రిలీఫ్గా జాలీగా అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళకి ఇంకేం లేదు. వీళ్ళు చక్కగా చూసుకుంటున్నారు, బాగా అయితే ఉన్నారు. బాగుండేది మనకు కావాలి కదా. ఎక్కడున్నా వాళ్ళ కొడుకులు, కూతుర్లు అయితే చూసుకోలేకపోయారు. ఈ ఆశ్రమాలు అయితే ఇంకా చక్కగా ఉన్నారు కదా. వాళ్ళే స్నానాలు చేపిస్తున్నారు, వాళ్ళే టిఫను, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం వాళ్ళకి చక్కగా అక్కడ ప్రతి ఒక్కటి అరేంజ్ చేశారు. ఏ కొరతలు లేవు ఫ్రెండ్స్, ఏ ఇబ్బందులు లేవు. చక్కగా అయితే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉంటాను. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్, ఉంటాను ఫ్రెండ్స్. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇంకా వృద్ధాశ్రమాకి అయితే వచ్చాము. ఇక్కడే బెంగళూరులో. ఇంకా నేను, ఇంకా అన్నగారు, ఇంకా మా టీం కలిసి ఇంకొక 12 మంది మేము వచ్చాము ఇక్కడికి. ఇంకా ఇప్పుడే వచ్చి జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది వచ్చి.